సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడైతే దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా ఉన్న ప్రజలందరికీ దేవుని ఆశీర్వాదములు దీవెనలు ఎల్లప్పుడూ సదాకాలం ఉంటాయి. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవం గల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకే స్తోత్రం 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 నాయనా ప్రభా. ఈ దేశాన్ని ప్రజలను బాగు చేసే దేవుడు నీవు, ప్రపంచాన్ని బాగు చేసే దేవుడు నీవు, రైతులకు పాడి పంటలు అనుగ్రహించే దేవుడు నీవు తండ్రి. భూమి మీద శాంతి నెలకొల్పే దేవుడు నీవే. నీ రక్తదానం ఇచ్చి నీ ప్రజలను మమ్మల్ని కొన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. యువతేవులను రక్షించుకునే దేవుడు, పాపము నీతిని గురించి ప్రజలకు అవగాహన చేసే దేవుడు నాయనా తండ్రి. సువార్త బూదిగంతాల వరకు తీసుకొని వెళ్ళే శక్తిని నీ బిడ్డలకు ఇచ్చే దేవుడు, దుష్టాత్మను వెళ్ళగొట్టే దేవుడు, దురాత్మ శక్తులను వెళ్ళగొట్టే దేవుడు. నీ నామమున ప్రభా, ద టీచింగ్ ప్రీచింగ్ హీలింగ్ జరుగునట్లు సహాయం చేయాల్సిందిగా ప్రార్థిస్తాం. నీ బిడ్డలను వాడుకోండి, యువతను లేపి ఉజ్జీవ సంఘ కార్యక్రమాలు జరిగించమని ప్రార్థిస్తాం నాయనా. ఇటు వెనుజులాలో, ఇటు నాయనా ప్రభా తండ్రి మిడిల్ ఈస్ట్లో, ఇటు ఉక్రెయిన్ రష్యాలో, అమెరికాలో శాంతి నెలకొల్పండి. హార్మోన్ జలసంధి తెరిపించేటట్టు సహాయం చేయండి నాయనా ప్రభా తండ్రి. ప్రభా తండ్రి, వెనుజులా ప్రజలను భూకంప దాడి నుంచి మీరే కాపాడమని మీ కృపాస్థల కృపయక్కండు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి ఈరోజు మనం దేవుని వాక్యం చదువుకో ముందు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మరి మొదటి ప్రపంచ యుద్ధంలో వచ్చినప్పుడు అప్పుడు జరిగిన సంఘటనలో 110 కోట్ల మంది చనిపోయినట్టు చూస్తుంటున్నాం. 2.5 కోట్లు కాళ్ళు చేతులు విరిగి గాయపడినట్టు చూస్తుంటున్నాం. అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధంలో కూడా మరి ఎంతోమంది ఇబ్బంది పడినట్టు చూస్తుంటున్నాం. ఆ కాలంలో మరి డెవిల్ రచించిన పుస్తకం ద్వారా అనేకులు చదివి తమ జీవితాల్లో అక్కడి జీవితాల్లో ఏం జరిగిందో తాము చూసారు. అదేవిధంగా మూడో ప్రపంచ యుద్ధం ఇంకా రాలేదు, రాకముందే పేదరికాన్ని చూస్తుంటున్నాం, తిరుగుబాటును చూస్తుంటున్నాం. అలాగనే వెనుజులాలో జరిగిన భూకంపం చూస్తుంటాం. అక్కడ 63,000 మంది అక్కడ 50,000 మంది 40,000 మంది కనబడతలేరు, 10,000 మంది చనిపోయారు అని చెప్తుంటున్నారు. ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే అమెరికా మిడిల్ ఈస్ట్లో యుద్ధాన్ని చూస్తుంటున్నాం. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలను చూస్తుంటున్నాం. అదేవిధంగా చూసినట్లయితే అనేక ప్రాంతాల్లో జరుగుతున్న మన భారతదేశంలో జరుగుతున్న సమస్యలు, రైతులు ఇబ్బందులు చూస్తుంటున్నాం. అదే స్పెయిన్లో కూడా వారు పడుతున్న ఇబ్బంది కూడా చూస్తున్నాం. స్పెయిన్లో విపరీతమైన ఎండ ద్వారా వారుగా కొంతమంది చనిపోవడం జరిగింది. అలానే స్పెయిన్లో జరుగుతున్న విషయం చూసాం. అదేవిధంగా చూసినట్టయితే టోర్నాడో వచ్చి ఎంతగానో ఇబ్బంది పడినట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా చూసినట్టయితే జలప్రలయము, అధిక ఉష్ణోగ్రతను కూడా చూస్తుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులను
మనం గమనించినట్లయితే మరి అనేక ప్రాంతాల్లో మరి జరుగుతున్న మరి విపత్తును చూస్తూ వస్తుంటున్నాం. అలాగే మనము లాస్ ఏంజల్స్లో చూస్తే మరి అక్కడగా అనేకమైన మరి ఎకరాలకే అంటుకుపోయినవి. ఫిలింలో పనిచేసేవారు కోట్లు సంపాదించినవి అన్నీ బూడిదైపోయినాయి. ఈ విధంగా నేను అనుకున్న భూమి మీద ఉన్న మనిషి తిరుగుబాటు చేసిన మనుషులకు లేదా ప్రజలు దేవుని మాట విననప్పుడు కొన్ని సంభవాలు మనం చూస్తూ ఉంటాం. అది మనం బైబిల్లో కొంతమంది జీవితాల ద్వారా మనం తెలుసుకుంటాం. కాబట్టి నరుల కుమారులు దేవుని కుమారులు పోయి మరి వారు చెడిపోయినప్పుడు అక్కడ నోవా మాత్రమే నీతిమంతుడు ఉన్నట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి నోవాను ఏర్పరచుకొని జలప్రలయం ద్వారా నాశనం చేశాడు. అదేవిధంగా ఈరోజు చూసిన మరి పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటున్నాయి. మరి అన్నిటి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు సావధానంతో దేవుని మాటలు విందాం. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి మనం గమనించినట్టయితే ఆదికాండం 48వ అధ్యాయము 17 నుంచి 22వ వచనం వరకు, అలాగే 49వ అధ్యాయము మరి మొదటి నుంచి 33వ వచనం వరకు. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టగా చూచినప్పుడు అతడు తనకిష్టమై కాకపోయాను గనుక అతడు మనిషే తల మీద పెట్టవలని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి అతని తల మీద పెట్టమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడు అది నాకు తెలియను, ఇతడు ఒక జనమును సమూహము గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడు అగునని చెప్పాను. అతని సంతానము జనము సమూహము అని చెప్పాను. ఆ దినంలో అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలె మనిషి వలె దేవుడు నిన్ను చేయునుగాక, ఇజ్రాయేలు నీ పేరు చెప్పి దీవించి అలాగ అతడు మనిషేను ఎఫ్రాయిమును ముద్దు పెట్టుకునేగా. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోకుచున్నాను, అయినను దేవుడు మీరు తోడై ఉన్నాడు, మీ పితరుల దేశమును మిమ్మను మరలా తీసుకొని పోవును, నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వీటితోనూ అమోరీలను ఛేదించి తినని తీసుకుంటునని యోసేపుతో చెప్పాను. కాబట్టి ఇక్కడ మరి యోసేపు కుమారులను చూస్తుంటున్నాం. వారు మరి తండ్రి యాకోబు దీవించినప్పుడు అట్లు కాదు నాయన, ఇట్లు దీవించు అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా వారిని దీవించే విధానాన్ని కూడా మరి చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి సోదరులారా, మనము ఆధ్యాత్మిక విషయాల్లో దేవుడు నేర్పించినప్పుడు వాటిని దేవుడు మనకు బయలుపరిచిన మరి సంగతుల్లో దేవుడు మరి తాను యాకోబు చనిపోకముందు మరి చివరిసారిగా తన కుమారులు మరణించకముందు ఎంత దుర్మార్గుడైనా మరి సత్యమే పలుకుతాడన్నట్టు సత్యమే పలికి యాకోబు మరి చనిపోకముందు కొన్ని వాగ్దానాలు చేసి చూస్తున్నాం. కాబట్టి మరి ఎంతో మరి ఎడమ చేతిని తీసి అతడు పెట్టాలని చూసినప్పటికీ అతడు యుక్తిగా యాకోబు తన ఎఫ్రాయిమును దీవించినట్టు చూస్తున్నాం. అంటే జ్యేష్ఠునికి రావాల్సిన హక్కును మరి దేవుడు ఎవరికైనా ఇవ్వగలడు. అంటే యాకోబుకి ఇచ్చినట్టు, దావీదుకి ఇచ్చినట్టు, అలాగే మరి దేవుడు మరి రాబోయే తరానికి ఒక గొప్ప మాదిరి చూపిస్తూ వచ్చాడు. సోదరులారా,
అదేవిధంగా మనం చూసినట్టయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మొదటి వచనంలో 49 మొదటి వచనంలో యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్యదినముల్లో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించండి, మీ తండ్రియు ఇజ్రాయిలు మాట వినండి అని. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్యము, బలాతిశయము నీవే. కాబట్టి యాకోబు కుమారులారా పిలిచి ఇట్లా నేను అంత్యదినములో మీకు కలగబోవు, మీకు సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేసేదను. అంటే అంత్యదినాలు అనేది ఉంది. అంటే మరి ఇశ్రాయేలు జాతికి అలాగే సంఘానికి కూడా అంత్యదినాలు, ఈ రెండు ఒకటి కావు. కాబట్టి ఇశ్రాయేలు జాతికి వేరు, మరి సంఘానికి వేరు. ఈ రెండు మనము మరి అర్థం చేసుకున్నాలని మనము భావించాలి. మనకి ఇంకా అర్థం కావాలంటే ద్వితీయోపదేశకాండం 33లో మొదటి వచనం నుంచి అక్కడ మరి యాకోబు మరి వంశం గురించి అక్కడ రాయబడింది. సోదరి సోదరులారా, అదేవిధంగా మరి దేవుడు మరి ఈ విధంగా మనం చూసినట్లయితే మరి 3వ వచనంలో రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలము, నా ఔన్నత్యము, బలాతిశయము నీవే. నీళ్ళ వలె చంచలుడవై నీవు అతిశయపడి పొందితివి, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రపరిచితివి. అతడు నా మంచం మీదకి ఎక్కాను అని చెప్పాను. కాబట్టి సోదరి సోదరులారా, రూబేను మరి చేయకూడని కార్యం చేసి మరి తండ్రి మంచం మీదకి ఎక్కి మొట్టమొదటి పాపాన్ని చేసినట్టు మనం చూస్తున్నాం. అంటే ఈ విధమైన పొరపాటు మరి తండ్రి మంచం మీదకి ఎక్కడం అనేది మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి తాను పెద్ద కుమారుడు, మరి ఎంతో బాధ్యత గలవాడు, కానీ తాను చేసిన పాపాన్ని తనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే మరి షిమ్యోను, లేవి అను వారు సహోదరులు, వారి ఖడ్గము, బలాత్కారము, ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచన చేరవద్దు, నా ఘనమా వారి సంఘములు కలిసి ఉండవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగ్గొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపించబడును. యాకోబు వారి విభజించెను, ఇశ్రాయేలు వారిని చెదరగొట్టెను. కాబట్టి సోదరి సోదరులారా, ఇక్కడ మరి షెకెములో ఇంటిలో చొరబడి మరి వీరు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. కాబట్టి దీనా మరి వారి సహోదరి అయినప్పటికీ వారు ఇటువంటి కార్యం చేసి ఉంటున్నారు. అంటే చెల్లెలు మరి సహోదరి విషయమై వారు న్యాయం చేసేది పోయి మరి వారికి అన్యాయం చేసి మరి సొంత భావనే చంపేసినట్టు మనం చూస్తుంటున్నాం. సోదరి సోదరులారా, వారి ఆలోచనలన్నింటినీ మరి అవిశ్వాసముతో ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ మరి షిమ్యోను, లేవి వీరిని చూస్తుంటున్నాం. మరి ఇక్కడ చూసినట్టయితే యేసు మరి రాజ్య వ్యాప్తి నిమిత్తమై మరి యేసు ఒక రాజ్యములో ఒక వారసుడుగా ఉండడానికి మరి ఈ గోత్రము పనిచేసినట్టు చూస్తుంటున్నాం. అందుకోసమే యాజకులైన యాజక సమూహము ఈరోజు మన విశ్వాసులకు మనకి ఇది ఒక లేవి ద్వారా మనకు ప్రాప్తించినట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మనం చూసినట్టయితే ఒకప్పుడు మనం తిరుగుబాటుదారులము, మరి తాగుబోతులు, వ్యభిచారులు, మరి కక్ష సాధింపు ఎక్కువ ఉన్నవారు. అటువంటి వారు క్రీస్తు రక్తము చేత కొనబడి మరి దేవుని యొక్క ప్రవచనం మేరకు
మనము దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం ఈరోజు. అనగా మరి ఈ వంశం ద్వారా మనము ఈ పాఠం నేర్చుకుంటున్నాం. 12 గోత్రాలలో 12 మరి చారిత్రకమైన సత్యాన్ని మనము ఈ మాటల్లో వివరిస్తుంటున్నాయి. మరి వీటిని తెలుసుకుంటున్నాం. అదేవిధంగా యోసేపు మరి వారి కుమారులు మనష్షే, ఎఫ్రాయిము వారిని ఏ విధంగా మరి యాకోబు దీవిస్తూ వచ్చాడో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి ఇదే విధంగా చూసినట్లయితే మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో హెబ్రీ పత్రికలో మనం ఒక మాట గమనించినట్లయితే మరి అక్కడ ఒక మాటను చూసినట్లయితే దేవుడు మనల్ని ఏ విధంగా తన బిడ్డలుగా మరి చేసుకున్నాడో, ఏ విధంగా దేవుడు తన రాకడ కొరకై మనల్ని సిద్ధపరిచేవాడు ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకున్నాలి. కాబట్టి 11వ అధ్యాయం 21వ వచనంలో మరి గమనించినట్లయితే విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులో ఒక్కొక్కనిగా ఆశీర్వదించి తన చేతి కర్రను మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. కాబట్టి మరి ఇక్కడ మరి ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి తండ్రి భార్యను ఉంచుకున్నాడు అనేది చూస్తుంటున్నాం. రూబేను 1 కొరింథీయుల గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. అలాగే ఫిలిప్పీ పత్రికలో మనం గమనించినట్లయితే అక్కడ మరి ఫిలిప్పీ పత్రికలో ఒక మాటను చూస్తుంటున్నాం. సోదరులారా, మరి 4వ అధ్యాయం 8వ వచనంలో గమనించినట్లయితే మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతను మెప్పైనను నేనెలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి మరి ఖ్యాతి గలవో వాటిని మీద ధ్యానం ఉంచండి. కాబట్టి మంచి దాని మీద ధ్యానం ఉంచండి, చెడు దాని మీద ధ్యానం తొలగించుకోండి అనేది చూస్తుంటాం. రూబేను మరి ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాడో మరి రూబేను విషయమే మనం గమనించుకోవాలి. అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువులు మీ మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడెదరు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టినదాన్ని తిని వచ్చితివి. సింహం వలె గర్జించు, ఆడు సింహం వలె అతడు కాళ్ళు ముడుచుకొని పడుకొనెను. అతడు లేడులో వాడే, అతను లేపువాడేవాడు. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసంలో తన బట్టలు, ద్రాక్ష రక్తంలో తన వస్త్రములు ఉదుక్కొందురు. మరి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యూదా మరి తన మరి జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు మరి వంశావళి అక్కడి నుంచే వచ్చినట్టు చూస్తుంటున్నాం. అందరూ తనకు సాగిలపడదురు అంటే యేసు ప్రభు మరి పుట్టినప్పుడు మరి ఆయనకు అందరూ సాగిలపడినారు. కాబట్టి ఆయనే లోకరక్షకుడు, నేనే మార్గము సత్యము జీవం అనేది యూదా వంశంలోంచి వచ్చినట్టు మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సోదరులారా, స్త్రీ సంతానముగా చూస్తుంటున్నాం. కాబట్టి మరి మొట్టమొదటగా ఇక్కడ పేర్కొంటుంది. కాబట్టి మనకు మరి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో గమనించినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి మనము సత్యము ఎన్ని విధాలుగా మనము అర్థం చేసుకోవాలని దేవుడు రాయించాడు. మరియు నీకు స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలుగజేసేదను, అది నీ తల మీద కొట్టును, నీవు దాని మెడ మీద కొట్టేదవు. కాబట్టి ఇక్కడ వైరము కలగజేస్తాను అని మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆదికాండంలో చూస్తుంటున్నాం. అదేవిధంగా గమనించినట్లయితే చరిత్ర మనకు నేర్పే పాఠాలను మనం జాగ్రత్తగా వినాలని ప్రభువు కోరుతుంటున్నాడు. కాబట్టి సోదరులారా, మరి అదేవిధంగా గమనించినట్లయితే మరి ఇక్కడ మరి షిలోహు అనే మాటకు శాంతి, సమాధానం అని మరి జ్ఞాపకం చేసుకోవాలి.
అదేవిధంగా దేవుడు మరి ఏ విధమైన జీవితాన్ని మనకు ప్రసాదించబోతుంటున్నాడు, ఏ విధమైన జీవితం మనము నేర్చుకున్నామో ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా విన్నప్పుడు చాలా విషయాలు దేవుడు మనకు బయలుపరిచేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి అదేవిధంగా 11వ అధ్యాయం మత్తయి సువార్తలో 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. కాబట్టి దేవుడు విశ్రాంతిని, శాంతి, సమాధానాన్ని మరి అనుగ్రహించేవాడిగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన శాంతిలో, ఆయన విశ్రాంతిలో మనకు నెమ్మది దొరికేదిగా ఉంటుంది. అదేవిధంగా మనము గమనించినట్లయితే మనకు ద్రాక్ష రసంలో తన బట్టలను, ద్రాక్ష రక్తంలో తన వస్త్రములు ఉదుక్కొందురు అనే మాటను మనకు బాగా అర్థం కావాలంటే సంఖ్యాకాండంలో మనము గమనించినట్టయితే అక్కడ కొన్ని మాటలు మరి అక్కడ ఒక రాయబడి ఉన్నవి. వాటిని చదువుకోవడం వలన మనకు కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. సోదరులారా, 24వ అధ్యాయము 17వ వచనంలో, మరి నక్షత్రం యాకోబులో ఉదయించెను, రాజదండము ఇశ్రాయేలును లేచెను, అది మోయాబు ప్రాంతములు కొట్టును, కలహవీరులందరూ నాశనము చేసేదరు. కాబట్టి నక్షత్రం యాకోబులో ఉదయించడము చూస్తున్నాం. ఈ 12 గోత్రాల్లో యూదా గోత్రం అంటే ఉదయించే నక్షత్రంగా, ఆయనే నక్షత్రముగా మనం చూస్తుంటున్నాం. సోదరులారా, అదేవిధంగా అతని కన్నులు ద్రాక్షారసము చేతను, అతని పండ్లు పాల చేతను తెల్లగా ఉండును. జబులోను సముద్రపు రేవు మీద నివసించును, అతని ఓడలు రేవు ఉండును, అతని పొలిమేర సీదోను వరకు ఉండును. కాబట్టి ఇక్కడ జబులోను సముద్రం రేవు అని మనం గమనించుకోవాలి. కాబట్టి ఉత్తర ప్రాంతీయులుగా వీరిని చూస్తుంటున్నాం. అదేవిధంగా ఇశ్శాఖారు గోత్రం 2 దొడ్ల మధ్య పండుకొను జలము గార్ధభాము, అతడు విశ్రాంతి మరి మంచి తాగుటయు ఆ భూమి రమ్యమైనదయు చూచెను గనుక అతడు మోయిటయు భుజములను వంచుకొనెను, వెట్టి పనులను దాసుడవును. కాబట్టి మరి ఇక్కడ వెట్టి పనులని దాసుడవునని చూస్తుంటున్నాం. మరి ఇశ్శాఖారు గోత్రంలో తాను మరి అనేక పనులు వారు పనులు చేస్తూ మరి ఎన్నో కార్యక్రమాల్లో పాలు పొందినట్టు మనం చూస్తుంటున్నాం. ఈ 2 గోత్రాలు మరి ఎన్నో విషయాల్లో మరి ఉత్తర గోత్రం వారిగా వీరిని చూస్తుంటున్నాం. ఉత్తర ప్రాంతీయులుగా మనం చూస్తుంటున్నాం. సోదరులారా, మరి వీరు చేసినది మరి చాలామంది మరి మంచి పనులు అనగా కష్టించి పనిచేసే వారిని మరి ఎవరు గుర్తించరు, మరి ఎవరుగా వారిని సన్మానించరు, మరి వారికి తగిన ఫలితము మరి ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు రారు. వారికి ఏమీ సన్మాన సభలంటూ ఏముండదు. జాతి కోసం వారు పోరాడి నిలబడి ఎందరినో మరి వారు ఒక వెన్నెముకలాగా వెనుకలో ఉండి వారు నడిపిస్తూ ఉంటారు జాతిని, ప్రజలను. కాబట్టి కొంతమంది సన్మానం చేసుకునేవారు ఉంటారు, వారికి ఎన్నో సన్మానాలు వస్తుంటాయి. కానీ అటువంటి వారికి మరి గుర్తించినప్పటికీ మరి వారు అటువంటి సన్మానాలు ఏం పని చేయవు. కానీ వీరికి ఖచ్చితంగా మరి కరెక్ట్ చేసిన వాళ్ళకి స్పందన లేకున్నా కానీ వారు దేవుని ఎంతో నమ్మకంగా ముందుకు వెళ్ళేవారు. ఎంతోమందిని చూస్తుంటున్నాం బయట. కాబట్టి మరి వీరుగా మరి కష్టించి పనిచేసి జాతిని కాపాడుకునేవారుగా చూస్తుంటున్నాం. అదేవిధంగా మనము గమనించుకున్నట్లయితే మరి దేవుడు ఆదాము, షేతు వరకు, నోవా, షేము వరకు, అబ్రహాము, ఇస్సాకు, మరి యాకోబు, యూదా వరకు మరి వారి పోరాటము మనం చూస్తుంటున్నాం. కాబట్టి కృప మరి దేవుని యొక్క ఆశీర్వాదం క్రమబద్ధంగా వారిని దీవించడము మనము చూస్తుంటున్నాం. సోదరులారా, అదేవిధంగా మనం చూసినట్టయితే దాను ఇశ్రాయేలు గోత్రం వలె
తన ప్రజలను న్యాయం తీర్చెను. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండెను. అది గుర్రముల నుండి మెలుకరంచును. కాబట్టి మనం అంటాం కదా, ఉత్తరాన దాను మొదలుకొని దక్షిణాన బేర్షెబా వరకు అంటాం. అది మరి దేవుడు మరి తన పట్ల నెరవేర్చినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవుడు మరి దానును మరి ఆ విధంగా వారు అనేక చోట్ల వారు చేసిన ప్రయాసను వారికి ఒక పేరు వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను, భటులు గుంపుగా గొంతురు కొట్టుకొందును, అతడు మడిమెను కొట్టును, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థము అతడిచ్చును, నస్మాలి విడవబడి లేడి అతడు ఇంపైన మాటలు పలుకును. కాబట్టి ఇక్కడ నస్మాలి అదేవిధంగా ఆషేరును చూస్తుంటున్నాం. కాబట్టి మరి వీరుగా మరి ఎంతగానో మరి వారి వంశాన్ని వారి చేసిన పనికి దేవుడు మరి ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉన్నట్టు చూస్తుంటున్నాం. ఆ రీతులుగా వాళ్ళు మరి ఆషేరు శ్రేష్టమైన ఆహారము, రాజు తగిన మధుర పానీయము, మరి వాటి నస్మాలి విడవబడి లేడి అతడు ఇంపైన మాటలు పలుకును. కాబట్టి మరి దేవుడు వీరి విషయంలో మరి ఎంతో సహాయం చేస్తున్నట్టు చూస్తుంటున్నాం. అదేవిధంగా యెషయా గ్రంథం మరి 63వ అధ్యాయం 2వ వచనంలో గమనించినట్లయితే అక్కడ మరి ఒక మాటను చూస్తుంటున్నాం. 63:2 వచనంలో, నీ వస్త్రములు ఎర్రగా ఉన్నవేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగలు త్రొక్కుచున్నవి బట్టలు వలె ఉన్నవేమి. కాబట్టి ఇక్కడ మరి దాను మరి ఇక్కడ చూసినట్టయితే యూదా మరి తనకు చెప్పిన మాటనే ఇక్కడ యెషయా గ్రంథంలో చూస్తుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పిన మాటను ఆదికాండంలో యూదా మరి తన గురించి మరి అనగా ఎర్రగా ఉన్నవి ఏమి అంటే దేవుడు ఒక రాకడలో దేవుని ఒక తీర్పు అంటే దేవుడు తిరుగుబాటు చేసిన వారు దేవుడు చంపినప్పుడు ఆ రక్తము తన వస్త్రముల మీద పడినప్పుడు ఆ రక్తము ఎరుపెక్తు అంటే బట్టలు ఎరుపెక్తాయి. కాబట్టి నీ వస్త్రములు ఎరుపుగా ఉన్నవేమి అనేది అక్కడ చూస్తుంటున్నాం. సోదరులారా, అదేవిధంగా మనం చూసినట్టయితే దేవుని ఒక పరిశుద్ధ లేఖనంలో, యేసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదకెక్కి వ్యాపించును, విలుకాండ్రు అతన్ని వేధించెదరు, వారు బాణములు వేసి అతని హింసించరి, యాకోబు కోలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలె అతని విల్లు బలమైనది, ఇశ్రాయేలు బండయు మెట్టయు ఉండెను, ఆయనే నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మిట్టి దీవెనలతోనూ విద్ద దాగి ఉన్న అగాధ జలముతోనూ దీవించెను. మరి ఇక్కడ మరి ఒక మాటను చూస్తుంటున్నాం. మరి యేసేపు తన కుమారులు ఇద్దరు అనగా మరి ఎఫ్రాయిము మనష్షే మరి యాకోబు వారిని ఏ విధంగా దీవిస్తూ వచ్చాడో అలాగే దేవుడు మరి వీరి ద్వారా కూడా మరి ఎన్నో ప్రయాసపడినట్టు మనం చూస్తున్నాం. ఎఫ్రాయిము గోత్రం నుంచే మరి యెరోబాము వచ్చి తాను విగ్రహారాధనను నెలకొల్పినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి లేత దూడలను చేసి విగ్రహారాధనను ప్రోత్సహించినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, వీరి వల్ల దేవునికి ఎన్నో మరి ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది, దేవుడు మరి ప్రయాసపడాల్సి వచ్చింది. కాబట్టి మరి అదేవిధంగా చూసినట్టయితే 26వ వచనంలో, నీ తండ్రి దీవెన నా పూర్వీకుల దీవెన పైని అవి యేసేపు తల మీద తన సహోదరులను
వేరుపరచబడిన వాని నడినెత్తి మీద ఉండును. బెన్యామీను చీల్చబడిన తోడేలు, అతడు ఉదయం ముందు ఎర్రను తినేను, అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనేను. ఇవి అన్ని ఇశ్రాయేలు 12 గోత్రములకు వారి తండ్రి వారిని దీవించి వారితో చెప్పిన ఇదే. ఎవరి దీవెనలు చొప్పున వారిని దీవించెను. తరువాత అతడు మరి వారికి ఆజ్ఞాపించి ఇట్లా నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుదును. కాబట్టి 12 మంది కొడుకులు, పెద్ద కొడుకు బెన్యామీను, చిన్న కొడుకు రూబేను, అదే విధంగా ఒక దీనా, 13 మంది మరి ఒక కుమార్తె, ఒక 12 మంది కుమారులుగా చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఇంత పెద్ద సంతానాన్ని మరి యాకోబు దీవించి 12 గోత్రాలకు వారిని మరి ఒక వంశంగా చేస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మోషే వీటిని ఎత్తి రాసినట్టు మనం చూస్తుంటున్నాం. హిత్తీయుడైన ఎఫ్రాయిము భూము అందున్న గుహల్లో నా తండ్రి అయిన ఎఫ్రాయిము భూమి అందున్న గృహల్లో నా తండ్రి వద్ద నన్ను పాతి పెట్టండి. ఆ గుహ కానాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పెలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రాయిము శ్మశాన భూమిగా కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇసాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని. ఆ పొలంలో అందులోని గుహ హేతు కుమారులను యొద్ద కొనబడి దానిను. యాకోబు తన కుమారులను ఆజ్ఞాపించిన చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. కాబట్టి సోదరి సోదరులారా, మొట్టమొదటి మరి ప్రమాణం మరి మనం చూస్తున్నాం. మరి మొట్టమొదటిసారిగా మరి బేతేలు మరి పేర్కొనబడడం చూస్తున్నాం. అదేవిధంగా మరియమ్మ మరి యేసుక్రీస్తును కన్న స్థలముగా బెత్లెహేముగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మరి రాహేలును మాత్రం బెత్లెహేములో పాతిపెట్టినట్టు చూస్తున్నాం. సోదరి సోదరులారా, మరి దేవుడు ఆయా విధాలుగా ఆయా రకాలుగా తన బిడ్డలకు దేవుడు సహాయం చేస్తూ నడిపించి స్థిరపరిచి బలపరిచి దేవుడు కాపాడే దేవుడుగా చూస్తున్నాం. అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవుడుగా చూస్తున్నాం. నిరంతరం తన ప్రజలకు తోడుగా ఉండే దేవుడుగా చూస్తున్నాం. ఎన్నో సమస్యలకు దేవుడు తన పరిష్కారం చూపించేవాడిగా ఉంటాడు. కాబట్టి 2 కొరింథీ పత్రికలో అక్కడ ఒక మాటను చూద్దాం. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి 2 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 12వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట మరి చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. నేనెప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను. కాబట్టి మనకి ఎప్పుడైనా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తే మరి మనం దాన్ని చూసి భయపడకూడదు, దాన్ని చూసి విసుకోకూడదు. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులం, ఎప్పుడు కష్టాలు వస్తావో అప్పుడే మనకు సంతోషం. కాబట్టి క్రీస్తు యేసునందున్న కృపచేత మనం బలవంతులు కావాలని దేవుడు కోరుతున్నాడు. जो सावधान सतर, जो मकसद बताना नहीं मकसद बचाने का है. मुझे फूलों की दुकान होता हो, मैं खुदा को ऐसा फूल देता, वो उसमें मेरा दिल रहता. అంటే నాకు గాన పూలంగడి ఉంటే గాన నా ప్రభువుకు అటువంటి పువ్వు ఇస్తుంటే అందులో నా హృదయము, నా గుండె మరి హృదయం ఉన్న పువ్వు ఇస్తుంటే అనే కవిత్వం చూస్తుంటున్నాం. సోదరి సోదరులారా, అందుకోసమే ప్రభు అంటాడు, హృదయంను శుద్ధి చేసుకోండి, పవిత్రంగా ఉండండి. దేవుడు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోవడానికి పెద్ద జ్ఞానవంతులు అవసరం లేదు, పెద్ద చదువు అవసరం లేదు, పెద్ద మనకి డబ్బు అవసరం లేదు. నేను ఒప్పుకోవడానికి దేవుడే మన దగ్గర
పైసలు అడుగుతలేడు, లేకపోతే మనకు ఏదైనా రాసి అంటలేడు. భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త ఆయన దివి నుండి భూమికి వచ్చిన గొప్ప ప్రేమగల దేవుడు. అటువంటి దేవుడు మనకు ఉన్నందుకోసం మనం ఎంతో ధన్యులం. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా, స్వకీయ రక్షకునిగా నువ్వు ఎరుగుదువా? ఇదే మిక్కిలను కోసం మనము నేడే రక్షణ దినం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల మా తండ్రి, నీ మాటలు, నీ సత్యాన్ని మాకు నేర్పించినావు. మేము నేర్చుకున్న విషయాలను మా హృదయాల్లో ఎల్లప్పుడూ మేమున్నా లేకున్నా మా హృదయాలు, మా జీవితాల్లో, మా కుటుంబాలు, బంధుమిత్రులు, రక్త సంబంధికులు, దేశంలో, ప్రపంచంలో, గ్రామీణ ప్రాంతాల్లో నీ మాటలు ఉండాలని ప్రార్థిస్తాం. శత్రు కార్యములు అయిపోయి దూరపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నేడు రేపు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.